ఏపీ రాజకీయాల్లో ఇటీవల లోకేష్ హాట్ టాపిక్‌గా మారారు. ఇటీవల దావోస్ వెళ్లి వచ్చిన ఆయన రాష్ట్ర అభివృద్ధి గురించి పలు కీలక అంశాలు వెల్లడించారు. అయితే అంతకంటే ముందు ఆయన కేంద్రంగా జరిగిన రాజకీయం కూటమిలో కల్లోలం రేపింది. నారా లోకేష్‌కు డిప్యూటీ సీఎం ఇవ్వాలంటూ పార్టీలో పెద్ద ఎత్తున డిమాండ్లు వచ్చాయి. ఓ దశలో కూటమిలో మిత్రపక్షం జనసేన సైతం కౌంటర్లు ఇచ్చారు. చివరికి పార్టీ అధిష్టానం జోక్యం చేసుకుని లోకేష్‌కు డిప్యూటీ సీఎం అనే ప్రచారం ఆపాలంటూ ఆదేశాలిచ్చింది. దీంతో నేతలు శాంతించారు. ఈ నేపథ్యంలో తనకు డిప్యూటీ సీఎం పదవి డిమాండ్పై లోకేష్ స్పందించారు. ఓ కేసు వ్యవహారంలో విశాఖ కోర్టుకు హాజరైన సందర్భంగా మంత్రి నారా లోకేష్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తనకి పదవులు ముఖ్యం కాదని, చంద్రబాబు ఏ బాధ్యత ఇచ్చినా నిర్వహిస్తానంటూ వ్యాఖ్యానించారు. ఏపీ రాజకీయాల్లో ఇటీవల లోకేష్ హాట్ టాపిక్‌గా మారారు. ఇటీవల దావోస్ వెళ్లి వచ్చిన ఆయన రాష్ట్ర అభివృద్ధి గురించి పలు కీలక అంశాలు వెల్లడించారు. అయితే అంతకంటే ముందు ఆయన కేంద్రంగా జరిగిన రాజకీయం కూటమిలో కల్లోలం రేపింది. నారా లోకేష్‌కు డిప్యూటీ సీఎం ఇవ్వాలంటూ పార్టీలో పెద్ద ఎత్తున డిమాండ్లు వచ్చాయి. ఓ దశలో కూటమిలో మిత్రపక్షం జనసేన సైతం కౌంటర్లు ఇచ్చారు. చివరికి పార్టీ అధిష్టానం జోక్యం చేసుకుని లోకేష్‌కు డిప్యూటీ సీఎం అనే ప్రచారం ఆపాలంటూ ఆదేశాలిచ్చింది. దీంతో నేతలు శాంతించారు. ఈ నేపథ్యంలో తనకు డిప్యూటీ సీఎం పదవి డిమాండ్పై లోకేష్ స్పందించారు. ఓ కేసు వ్యవహారంలో విశాఖ కోర్టుకు హాజరైన సందర్భంగా మంత్రి నారా లోకేష్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తనకి పదవులు ముఖ్యం కాదని, చంద్రబాబు ఏ బాధ్యత ఇచ్చినా నిర్వహిస్తానంటూ వ్యాఖ్యానించారు. తద్వారా చంద్రబాబు డిప్యూటీ సీఎం ఇస్తే తీసుకుంటా అని అర్థం వచ్చేలా లోకేష్ వ్యాఖ్యలున్నాయి. మరొకవైపు ఒకే వ్యక్తి ఒకే పదవిలో 3 సార్లు కొనసాగడం సరికాదనేది తన వ్యక్తిగత అభిప్రాయమంటూ మరోసారి వ్యాఖ్యానించారు. పార్టీలో ఒక వ్యక్తి ఒకే పదవిలో 3 పర్యాయాలకు మించి ఉండకూడదనేది తన అభిప్రాయమని, దీనిపై పార్టీ నేతలతో చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటామని చెప్పుకొచ్చారు. ఇందులో భాగంగా తాను కూడా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిని వదులుకోబోతున్నట్లు వెల్లడించారు. అలాగే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సైతం మూడోసారి ఎంపీ పదవిలో ఉన్నందున ఈసారి మరో పదవి తీసుకుంటానని తనకు చెప్పినట్లు లోకేష్ వెల్లడించారు. అలా జరిగితేనే పార్టీలో అందరికీ అవకాశాలు వస్తాయన్నారు. అలాగే గ్రామ స్థాయి నుంచి పోలిట్ బ్యూరో వరకు పార్టీలో కొత్త రక్తం వచ్చి చేరుతుందని అన్నారు. మొత్తంగా పార్టీలో, ప్రభుత్వంలో తన బాధ్యతలపై లోకేష్ ఒక క్లారిటీకి వచ్చినట్టు తెలుస్తుంది. ఇదే సమయంలో తాను జనసేనానితో సఖ్యతగా ఉంటూనే తాననుకున్నది సాధించే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.